అందరికీ నమస్కారం. నేను మీ గణేష్ పోనం. ఫ్రెండ్స్, విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మల్లెతీగ వారు నిర్వహిస్తున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకి నాకు కూడా ఆహ్వానం అందింది. అక్కడికి వెళ్ళి ఆ విశేషాలు ఏంటో చూద్దాం. నాతో పాటు మీరు కూడా రండి. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వచ్చేసాం. సో లోపలికి వెళ్ళి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, కళాక్షేత్రం లోపలికి ఎంటర్ కాగానే మనకు ఒకవైపు మహాత్ముల విగ్రహాలు కనిపిస్తాయి. వారికి ఒకసారి నమస్కారం చేసుకోండి. అక్కడి నుంచి ప్రధాన ద్వారం వైపు వెళ్ళగానే ఉత్సవాలకు సంబంధించిన ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫోటోలు దిగడానికి అనమాట. హాయ్ ఫ్రెండ్స్, జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు అయితే వచ్చాం. ఇప్పుడు మనం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉన్నాం. ఏం చేస్తున్నారు, విశేషాలు ఏంటి అనేది తెలుసుకుందాం. సో ప్లీజ్ వెల్కమ్. లోపలికి రాగానే మనకి కార్టూన్ చిత్ర ప్రదర్శన అయితే కనిపిస్తుంది. ఇటీవల నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారి చిత్రాలను ఇక్కడ ప్రదర్శనగా ఉంచారు. వారికి ప్రైజులు కూడా ఇస్తామని చెప్తున్నారు. అలాగే కొంచెం ముందుకు వెళ్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరిని పేరు నమోదు చేసుకోవాలి. అలాగే ఆయుర్వేద స్టాల్ ఒకటి ఉంది. అలాగే ఉచిత మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వైద్యులు ఇక్కడికి వచ్చిన కవులకి, రచయితలకి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. సో ఎవరైనా చేయించుకోవచ్చు. అక్కడి నుంచి లోపలికి రాగానే కవులు, రచయితలు తమకు కేటాయించిన సీట్లలో అయితే కూర్చుని ఉన్నారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మెయిన్ డయాస్ కనిపిస్తుంది. మెయిన్ డయాస్ మీద జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్, అలాగే ప్రముఖులు కొంతమంది ఉన్నారు. ప్రముఖులకు కలెక్టర్ సన్మానం చేస్తున్నారు. నాకు కూడా ఇక్కడ సీట్ ఇచ్చారు. కూర్చుని చాలాసేపు ఆ కవులు చెప్తున్న రచనలన్నింటినీ వినడం జరిగింది. చాలా బాగా చెప్పారు అందరూ కూడా. భోజన ఏర్పాట్లు కూడా నిర్వాహకులు చక్కగా చేశారు. ఎక్కడో దూరం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఆహారాన్ని ఉచితంగా అందించారు. అలాగే ఇక్కడ ప్రముఖ రచయిత సాధనాల గారికి నేను రచించిన వర్ణం కవిత సంకలనాన్ని అందజేయడం జరిగింది. ఆయన అభినందనలు అందుకుని అక్కడి నుంచి వచ్చేసాను. సో థ్యాంక్ యూ ఆల్.